హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొన్ని జిల్లాల్లో రేపటి నుంచి, మరికొన్ని జిల్లాల్లో సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద పూర్తి అవగాహన కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ టీమ్స్ కు మరి ఓరియంటేషన్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది ఈ రోజు కర్నూలు జిల్లాలో. మరి ఆ ఓరియంటేషన్ లో ఏమేం వివరాలు వారు చర్చించారు, మరి అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఏ వివరాలను వారు క్షుణ్ణంగా పరిశీలించబోతున్నారు, ఏవి మరి పరిశీలించాలి అంటూ మనకు ఒక పీపీటీ ప్రెజెంటేషన్ ను వారికి చూపించడం జరిగింది. ప్రస్తుతం మనం ఆ పీపీటీ ప్రెజెంటేషన్ ను ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఈ సమాచారం అంతా కూడా అభ్యర్థి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వెళ్తున్నారో వారు చూసుకున్నట్టయితే మీకు వెరిఫికేషన్ మీద పూర్తి అవగాహన రావడం జరుగుతుంది. ఇది కర్నూలు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు మరి వెరిఫికేషన్ టీమ్స్ కు ఓరియంటేషన్ నిర్వహించినప్పుడు విడుదలైనటువంటి పీపీటీ. మరి దీంతో చూస్తూ ఉన్నాం. మరి మెగా డిఎస్సిలో మొత్తం ఏ మేనేజ్మెంట్స్ కింద పోస్టులు భర్తీ చేస్తున్నారు అనే వివరాలు చూసినట్టయితే మొదటగా గవర్నమెంట్, తర్వాత లోకల్ బాడీస్ అంటే ఎంపీపీ, జెడ్పీపీ, మున్సిపల్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్, జువైనల్ వెల్ఫేర్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్, ఏపీఆర్ఈఐఎస్, ఎంజేపీబీసీఆర్ఈఐఎస్, ఏపీ సోషల్ వెల్ఫేర్ అంటే బీసీ కార్పొరేషన్స్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఆశ్రమ్ గురుకుల్, ఈ మేనేజ్మెంట్ అన్నిటి కింద మరి ఈ మెగా డిఎస్సి ద్వారా పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనే వివరాలు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. మొత్తంగా 2547 పోస్టులు కర్నూలు జిల్లాలో ఖాళీగా ఉన్నాయి. మరి వీటిలో వేకెన్సీస్ ఏవేవి భర్తీ చేయబోతున్నారు అనే దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మరి ఇందులో ఇవ్వడం జరిగింది. మరి లిస్ట్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్, ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్తారో వారు ఏ సర్టిఫికేట్స్ ను మరి అక్కడ ప్రొడ్యూస్ చేయాలి అనే వివరాలు ఇచ్చారు. ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్, మెగా డిఎస్సికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ అనేది ఉండాలి. తర్వాత 10వ తరగతికి సంబంధించిన మార్క్ లిస్ట్, తర్వాత ఇంటర్మీడియట్ కు సంబంధించిన ఒరిజినల్ మార్క్ లిస్ట్, తర్వాత డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు సంబంధించిన మార్క్ లిస్టులు అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్ కు సంబంధించి, అంటే మీరు ఏ పోస్ట్ కు ఎంపికయ్యారో దాన్ని బట్టి మీ సర్టిఫికెట్స్ అనేవి పరిశీలించడం జరుగుతుంది. అంటే మీరు ఎస్జిటి పోస్ట్ కు సెలెక్ట్ అయినట్టయితే మీకు కేవలం ఇంటర్మీడియట్ మరియు టీటీసీకి సంబంధించిన సర్టిఫికెట్స్ ను మాత్రమే వెరిఫై చేయడం జరుగుతుంది. మీకు డిగ్రీ, పీజీ ఉన్నా కూడా మరి మీ క్వాలిఫైయింగ్ అంటే మీరు ఎంపికైనటువంటి పోస్టుకి ఏవైతే విద్యార్హతలు అవసరమో వాటిని మాత్రమే పరిశీలించడం జరుగుతుంది. మరి ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ అనుకోండి, స్కూల్ అసిస్టెంట్ అంటే డిగ్రీ, బీఈడి ఉండాలి కాబట్టి వారికి డిగ్రీ సర్టిఫికేట్ ను, తర్వాత బీఈడి సర్టిఫికేట్ ను వారు వెరిఫై చేయడం జరుగుతుంది. లేదు ఒకవేళ మీరు పీజీటీ పోస్ట్ కు సెలెక్ట్ అయితే అప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తో పాటు బీఈడి సర్టిఫికేట్ ను కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. మీరు ఒకవేళ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించిన పోస్ట్ కి సెలెక్ట్ అయితే అప్పుడు యూజీపీఈడి, బీపీఈడికి సంబంధించిన సర్టిఫికేట్స్ ను వెరిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏ పోస్ట్ కి అయితే ఎంపిక అయ్యారో వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్ వాటిని అక్కడ మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ టెట్ లేదా సీటెట్ ఒరిజినల్ స్కోర్ కార్డ్ లేదా మార్క్స్ మెమో అనేది ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్, ఎవరైతే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మరి చదివారో స్కూల్స్ లో ఆ స్కూల్స్ కి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేయాలి. మరి స్టడీ సర్టిఫికెట్స్ రెగ్యులర్ స్టడీ చదివినటువంటి వారు ప్రొడ్యూస్ చేయాలి. లేదు ఒకవేళ ప్రైవేట్ స్టడీ చదివినటువంటి వారైతే మరి తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ ఇచ్చినటువంటి రెసిడెంట్ సర్టిఫికెట్ ను ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ మీరు ప్రైవేట్ స్టడీనా రెగ్యులర్ స్టడీనా అనేది మీకు 10వ తరగతి మార్క్ లిస్ట్ లో మీరు చూసినట్టయితే ప్రైవేట్, రెగ్యులర్ అనే పదాలు కనిపిస్తాయి. ఆ పదాల ఆధారంగా మీరు ఏ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయాలి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ బోనఫైడ్ సర్టిఫికెట్ ఆఫ్ మీడియం ఆఫ్ స్టడీ, తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్. బోనఫైడ్ సర్టిఫికెట్ అనేది ఇక్కడ కంపల్సరీ కాదు, ఒకవేళ ఉంటే మీరు ప్రొడ్యూస్ చేయవచ్చు. తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్ ఎవరికి బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి వారు మరి ఎంఆర్ఓ జారీ చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ ను ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత ఈడబ్ల్యూఎస్, ఓసీలో ఉంటూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కు మీరు అప్లై చేసినట్టయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అనేది మరి అక్కడ ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత పిహెచ్ క్యాండిడేట్ అయితే పిహెచ్ సర్టిఫికెట్ ను, ఒకవేళ ఆర్సీఐ ఉంటే ఆర్సీఐ సర్టిఫికెట్ ను, లేదు ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద దరఖాస్తు
పోస్ట్ వచ్చింటే దానికి సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్స్, మరి ప్రిన్సిపల్ పోస్ట్ కి అప్లై చేసినటువంటి వారు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. ఇవన్నీ కూడా మీకు అప్లికేబుల్ అయితే ఈ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాలి మరి మీ పోస్ట్ ను బట్టి. ఇవి మరి డాక్యుమెంట్స్ అనేవి ఏవేవి కావాలి అనే దానికి సంబంధించి. ఇక నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, నేమ్ అండ్ సర్నేమ్. మరి అభ్యర్థులు అప్లై చేసినప్పుడు వారి యొక్క పేర్లకు సంబంధించిన సమాచారం కూడా ఇక్కడ ఇచ్చారు. మరి అప్లై చేసిన అభ్యర్థి యొక్క పేరును తర్వాత సర్నేమ్ ను డిఎస్సి అప్లికేషన్ ఫామ్ లో ఎలా ఉంది అనేది చూడటంతో పాటు అదే పేరు మరి ఎస్ఎస్సి సర్టిఫికేట్ లో ఉందా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ అయితే అటువంటి వారికి మెటర్నల్ సర్నేమ్ విల్ బి కన్సిడర్డ్ అని కూడా ఇచ్చారు. కాబట్టి పెళ్ళైనటువంటి వారి సర్నేమ్ ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా వాటికి సంబంధించిన రిలవెంట్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసినట్టయితే ఆ పేరును కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది అంటూ ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ విషయంలో క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇక నేమ్ ఆఫ్ ద పేరెంట్స్, father and mother name mentioned in the DSC 2025 application form and all other qualification certificates shall match with SSC certificate అని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్ ఇవన్నీ కూడా మరి డిఎస్సి అప్లికేషన్ ఫామ్ లో ఏ విధంగా అయితే ఉన్నాయో వాటిని మీరు తెచ్చినటువంటి సర్టిఫికెట్స్ తో కంపేర్ చేసి చూడడం జరుగుతుంది. ఇక ఐడెంటిఫికేషన్ నంబర్, మెగా డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్ నంబర్, స్కోర్ కార్డ్, తర్వాత వీటికి సంబంధించిన వివరాలు క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది. ఇక ఆధార్ నంబర్ అనేది కూడా మరి మీరు డిఎస్సి అప్లికేషన్ ఫామ్ లో ఇచ్చినటువంటి ఆధార్ నంబర్ ను మరి ప్రస్తుతం మీరు ఇచ్చినటువంటి ఒరిజినల్ ఆధార్ నంబర్ ను కూడా క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది. ఇక వయసు కూడా మరి కరెక్ట్ గా మీరు ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ లో మరి పొందుపరచడం జరిగిందో ఆ వయసు లిమిట్ లో మీరు ఉన్నారా లేదా అనేది కూడా క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది వెరిఫికేషన్ ఆఫీసర్స్. డేట్ ఆఫ్ బర్త్ అనేది 10వ తరగతి మార్క్ లిస్ట్ ఆధారంగా చేస్తారు. మరి ఏజ్ జూలై 1, 2024వ తేదీ కట్ ఆఫ్. మరి ఓసీ వారైతే 44 ఏళ్ళు ఉండాలి, అంటే ఇక్కడ పేర్కొన్నటువంటి డేట్స్ మధ్య జన్మించి ఉండాలి, అంటే జూన్ 30, 1980 అండ్ నాట్ బిఫోర్ జూలై 1, 1980 అని కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ వారైతే 49 సంవత్సరాలు. క్యాండిడేట్స్ హూ are born on June 30, 1975 and not before July 1, 1975 అంటే జూలై 1, 1975 కన్నా ముందు తర్వాత ఈ డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ డేట్ లిమిట్ లో ఉండాలి. నెక్స్ట్ పీడబ్ల్యూడి వారు 54 సంవత్సరాలు మరి లిమిట్ అనేది ఇక్కడ ఆ డేట్స్ అనేవి కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ వారు డిఫెన్స్ లెంత్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ ప్లస్ 3 years, యాక్చువల్ ఏజ్ రిస్ట్రిక్టెడ్ టు 61 years ఓన్లీ. మరి ఎక్స్ సర్వీస్ మెన్ క్యాలిక్యులేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఏజ్ అనేది మరి వారు వెరిఫికేషన్ టీమ్ వెరిఫై చేయడం జరుగుతుంది. తర్వాత లోకల్ నాన్ లోకల్ స్టాటస్, ఇనిషియలీ చెక్ విత్ డిఎస్సి అప్లికేషన్ ఫామ్, వెరిఫై స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 4th to 10th క్లాస్ ఫర్ రెగ్యులర్ స్టూడెంట్స్. మరి రెగ్యులర్ క్యాండిడేట్స్ అయితే 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ చూస్తారు. మరి డిఎస్సి అప్లికేషన్ ఫామ్ లో మీరు దేనికి లోకల్ గా అప్లై చేశారో చెక్ చేస్తారు. ఒకవేళ ప్రైవేట్ స్టడీ అయితే తహసీల్దార్ ఇచ్చినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ ను చెక్ చేస్తారు. ఒకవేళ వేరే తెలంగాణ నుంచి మైగ్రేట్ అయినటువంటి వారైతే జీవో 133 ప్రకారం మీ యొక్క లోకల్ నాన్ లోకల్ స్టేటస్ ని చెక్ చేస్తారు. ఇక పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ ని కూడా మరి డిఎస్సి నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ ఆధారంగా మీరు సరైనటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్, తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అనేది కలిగి ఉన్నారా లేదా అనేది చెక్ చేస్తారు. దాంతో పాటు మీ మెథడాలజీ 1 అండ్ మెథడాలజీ 2 అనేవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేస్తారు. తర్వాత మీ రిజిస్టర్ నంబర్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్, బోర్డ్, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, మీడియం ఫర్ ఈచ్ సర్టిఫికేట్ మస్ట్ బి వెరిఫైడ్, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. ఇక మరి ఏ పోస్ట్ కు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, వారికి ఎంత పర్సెంటేజెస్ లో ఉండాలి అనే వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. మరి మీరు ఏ పోస్ట్ కు అప్లై చేస్తారో ఆ పోస్ట్ కు సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఒకసారి ఇక్కడ గమనించండి. ప్రిన్సిపల్ కు మరి మాస్టర్స్ డిగ్రీతో పాటు బిఈడి అనేది ఉండాలి. ఇక్కడ పర్సెంటేజెస్ కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ పీజీటీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇచ్చారు, ఒకసారి గమనించండి. నెక్స్ట్ టీజీటీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ కు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, నెక్స్ట్ ఎస్జిటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్. ఇంటర్మీడియట్ 50%, ఎస్సీ ఎస్టీ బీసీ పీబీడీ వారికి అయితే 45% వరకు, బిఫోర్ 2011 ఇంటర్మీడియట్ ఉన్నటువంటి వారికి అయితే 45%, ఎస్సీ ఎస్టీ బీసీ పీబీడీ వారికి 40%. ఈ విధంగా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారు.
నెక్స్ట్ ఎస్ఏపిఈ లేదా పీడీ వారికి క్వాలిఫికేషన్స్, పీఈటీ లేదా పీఈటీ హెచ్హెచ్విహెచ్ వారికి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఈ ప్రకారంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ టీజీటీ వారికి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. వాటితో పాటు కొన్ని ఫేక్ యూనివర్సిటీస్ ను కూడా మరి రెఫర్ చేశారు. ఈ ఫేక్ యూనివర్సిటీస్ ద్వారా మీరు ఒకవేళ సర్టిఫికేట్ పొంది ఉన్నట్టయితే అటువంటి వారిని రిజెక్ట్ చేస్తామంటూ కూడా ఫేక్ యూనివర్సిటీస్ లిస్ట్ కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో అయితే క్రిస్ట్ న్యూ టెస్ట్మెంట్ డీమ్డ్ యూనివర్సిటీ అంటూ ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ అని కూడా ఇవ్వడం జరిగింది. ఈ రెండు మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన యూనివర్సిటీస్, మిగతావన్నీ కూడా వేరే రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీస్ అన్నమాట. ఈ ఫేక్ యూనివర్సిటీస్ లో చేసినటువంటి వారిని రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ టెట్ స్కోర్ అనేది కూడా వ్యాలిడా కాదా అనేది చెక్ చేయడం జరుగుతుంది. మరి మీరు ఇచ్చినటువంటి టెట్ స్కోర్ ఆధారంగా. తర్వాత మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీ, మరి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి క్యాస్ట్ కూడా కరెక్టా కాదా అనేది చెక్ చేస్తారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎస్సీ కేటగిరీ వారు మరలా మూడు గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది. ఎస్సీ కేటగిరీని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని. మరి ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కి సంబంధించి రీసెంట్ గా తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే వాటిలో మీ గ్రూప్ తో సహా వచ్చి ఉంటుంది. ఒకవేళ మీరు పాత ఎస్సీ సర్టిఫికేట్ అయితే, గ్రూప్స్ లేనటువంటి సర్టిఫికేట్ అయితే వారు ఏ గ్రూప్ కు చెందినటువంటి వారో ఒకసారి వారు నిర్ధారించుకోండి అంటూ కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. ఇక నెక్స్ట్ పీడబ్ల్యూడి వారికి సంబంధించిన బెంచ్ మార్క్స్ సంబంధించి కరెక్ట్ గా ఆ పర్సెంటేజ్ అనేది ఉందా లేదా చెక్ చేస్తారు. నెక్స్ట్ కర్నూలులో ఏ పోస్టులు మరి పిహెచ్సి కోటాలో ఉన్నాయనే వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రిన్సిపల్ పోస్ట్ కు దరఖాస్తు చేసి ఉంటే అటువంటి వారికి మరి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ప్రిన్సిపల్ లేదా వైస్ ప్రిన్సిపల్ పోస్ట్ లో పనిచేసినటువంటి వారు అంటే సీనియర్ సెకండరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో పనిచేసినటువంటి వారైతే వారికి మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ను వారు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ గ్రూప్ బి పోస్టు లేదా పీజీటీ లెక్చరర్ పోస్టులో అంటే ఈ క్యాడర్ పోస్ట్ లో పనిచేసి ఉంటే వారికి మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ను వారు ప్రొడ్యూస్ చేయాలి. ఆఫ్ అప్లికేషన్ May 15, 2025 కన్నా ముందు ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఒకవేళ హెడ్ మాస్టర్ ఆఫ్ సెకండరీ స్కూల్స్ వారైతే మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక ఇందులో నో నీడ్ టు వెరిఫై పే స్కేల్ యాజ్ మెన్షన్డ్ ఇన్ జియో అని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి నోటిఫికేషన్ లో అయితే పే స్కేల్ ఇంత పే స్కేల్ ఉండాలి అని నోటిఫికేషన్ లో ఇచ్చారు. కానీ ఇక్కడైతే పే స్కేల్ వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. మరి ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అయితే 3 ఏళ్లు, గ్రూప్ బి పోస్ట్ పీజీటీ లెక్చరర్స్ అయితే 5 ఏళ్లు, అలాగే హెడ్ మాస్టర్స్ అయితే 5 ఏళ్లు ఉన్నటువంటి వారు అర్హులు అంటూ ఇందులో పేర్కొనడం జరిగింది. ఇక హారిజెంటల్ రిజర్వేషన్స్ తర్వాత కీ పాయింట్స్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. హారిజెంటల్ రిజర్వేషన్ ను పక్కాగా ఇందులో అమలు చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం. తర్వాత కాల్ లెటర్ వచ్చినటువంటి వారందరికీ కూడా కన్ఫామ్ గా పోస్ట్ వస్తుంది అని చెప్పలేం. మరి మీరు అక్కడ ఏవైతే ఎలిజిబిలిటీస్ ఉన్నాయో ఆ ఎలిజిబిలిటీస్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసినటువంటి వారికే మరి కన్ఫామ్ అవుతుంది పోస్ట్ అంటూ కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. ఎవరైతే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి హాజరవుతారో వారంతా కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ను ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రొడ్యూస్ చేయనటువంటి అభ్యర్థులు మరి వారి యొక్క అర్హతను క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ ను పిలవడం జరుగుతుంది. ఇక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంటూ చూస్తూ ఉన్నాం. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవుతున్నారో వారు 3 సెట్ల జిరాక్స్ కాపీస్ అనేవి, అది కూడా గెజిటెడ్ అధికారి చేత అటెస్టేషన్ చేసినటువంటి 3 సెట్ల జిరాక్స్ కాపీస్ అనేవి సబ్మిట్ చేయాలి అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. దాంతో పాటు 3 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అని అన్నారు. మామూలుగా మొన్న అయితే 5 అన్నారు, దీంట్లో 3 అన్నారు. మొత్తానికి 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ పెట్టుకుంటే అభ్యర్థులకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత మీ యొక్క సర్టిఫికెట్స్ ను మీరు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వెళ్ళక ముందే. కాబట్టి వాటితో మ్యాచ్ అయ్యేటట్టుగా మీరు తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇక కాబట్టి ఎవరైతే సర్టిఫికెట్స్ ను ప్రొడ్యూస్ చేయడంలో ఫెయిల్ అవుతారో అటువంటి వారి యొక్క క్యాండిడేచర్ ను రిజెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వారిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలవడం జరుగుతుంది. ఇక డిఎస్సి రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ గా మరి ఒక లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మెగా డిఎస్సి
ఇక క్లోజ్ అయ్యింది అంటూ జీవో కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఆ జీవో విడుదలకు ముందే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఎవరైతే అర్హులవుతారో వారి యొక్క సెలక్షన్ లిస్ట్ ను విడుదల చేస్తారు. ఇక మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ క్లోజ్ అయిన తర్వాత ఎవరైనా అభ్యర్థి మరి జాయిన్ కాకపోయినా మరేదైనా కారణాల చేత పోస్ట్ అనేది వేకెంట్ అయితే ఆ పోస్ట్ తర్వాత అభ్యర్థిని పిలవడం జరగదు. ఆటోమేటిక్ గా ఆ పోస్ట్ అనేది నెక్స్ట్ డిఎస్సికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇక నెక్స్ట్ మెగా డిఎస్సికి సంబంధించిన చెక్ లిస్ట్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ మనం ఈ చెక్ లిస్ట్ కు సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా ఒక వీడియో రూపంలో మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఆ చెక్ లిస్ట్ కు సంబంధించిన వీడియో ఈ వీడియో ఎండ్ స్క్రీన్స్ లో ఉంది, దాన్ని కూడా ఒకసారి చూడండి. ఇంకా మరింత అవగాహన మీకు డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఫార్మ్స్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి మీరు వెరిఫికేషన్ కు వెళ్తే ఇలాంటి ఫార్మ్స్ అనేవి మీకు అక్కడ కనిపిస్తాయి. మరి వెరిఫికేషన్ ఆఫీసర్ అంటే ఇది ఆఫీస్ యూజ్ కు సంబంధించినటువంటి ఫామ్. తర్వాత ఇక్కడ అప్లికెంట్ ఫామ్ అంటూ చూస్తూ ఉన్నాం. అంటే అప్లికెంట్స్ కు ఈ ఫామ్ ఇవ్వచ్చు. ఈ ఫామ్ లో మీ అప్లికేషన్ ఐడి, మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మీరు ఏ పోస్ట్ కు సెలెక్ట్ అయ్యారో ఆ పోస్ట్, సబ్జెక్టు, మీడియం, మొబైల్ నంబర్, సిగ్నేచర్ ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన అవసరం ఉండొచ్చు. కాబట్టి ఈ వివరాలు చూసుకోండి. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిపోర్ట్ వారు ఈ డేటానంతా కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్తారో అలా మరి మీకు సీటింగ్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఈ విధంగా ఉంటుంది. టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3, టీమ్ 4, టీమ్ 5 అంటూ. తర్వాత ఇక్కడ నెక్స్ట్ మరి ఎస్డబ్ల్యూఓ, టీడబ్ల్యూఓ, బీసీడబ్ల్యూఓ, ఎండబ్ల్యూఓలు ఉన్నారు. పైన వీరందరికీ సెంటర్ లేదా బ్లాక్ ఇన్ఛార్జ్ ఉన్నారు. మరి టీమ్ వర్క్ ఫ్లో అనేది ఈ విధంగా ఉంటుంది అంటూ కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. మరి నెక్స్ట్ ఫోల్డర్ ఫార్మాట్స్ మెటీరియల్ ఫోల్డర్ అంటూ కూడా ఇటువంటి ఫోల్డర్ కూడా ఉంది. మరి ఇటువంటి ఫోల్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెగా డిఎస్సికి సంబంధించిన హ్యాండ్ బుక్ ను టీచర్ టీమ్స్ కు అంటే వెరిఫికేషన్ టీమ్స్ కు ఇస్తారు అంటూ కూడా ఇందులో వాటికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా మొత్తం కర్నూలు జిల్లాలో ఎవరైతే వెరిఫికేషన్ టీం ఉందో వారికి అవగాహన కలిగించడానికి ఈ పీపీటీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారికి అవగాహన కలిగించారు. మరి ఇదే వీడియోని ఇదే పీపీటీని అభ్యర్థులు చూస్తే వారికి కూడా పూర్తి అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని మీకు అందించడం జరిగింది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.